నేతలు ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుంది. మనతో శ్రీధర్ రెడ్డి అందుబాటులో ఉన్నారు, ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు, మొత్తానికి మనం ఒక 2-3 రోజుల కింద కూడా ఇదే 10 TV స్టూడియోలోనే మనం మాట్లాడుకుందాం. ఎన్ కన్వెన్షన్ వైపు హైడ్రా కదులుతుంది, ఖచ్చితంగా ఎన్ కన్వెన్షన్ కూల్చే దిశగా ముందుకు వెళ్తుందన్నారు. మీరు కూడా ఎన్ కన్వెన్షన్ని కూల్చేయాలని చెప్పారు. అప్పుడు 3 రోజుల క్రితమే మీరు చెప్పారు, ఇప్పుడు కూల్చేశారు. ఓకే, దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువు శిఖంలో ఉన్న దీన్ని కూల్చకుండా ఎందుకు ఆగింది అంటే ఏం చెప్తారు? ఆ రోజు ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ప్రభుత్వం చేసింది. ఆయన ఏదో స్టే తెచ్చుకున్నాడని చెప్పారు, మీరే చెప్తున్నారు. అది ఏం జరిగిన తర్వాత విషయం. కానీ ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత నేను మొన్న ఏమన్నానంటే, మీరేదో ఊరవతల పోయి అక్కడిక్కడ కూల్చేస్తున్నారు. ఇది నాగార్జున గారు అని చెప్తారు, చెరువు పక్కనే ఉంది. మరి చెరువు దగ్గరికి ఎన్ కన్వెన్షన్ వచ్చిందా, ఎన్ కన్వెన్షన్ దగ్గరికి చెరువు పోయిందా మనకు తెలియదు. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనుకున్నాం. సరే, ఇవాళ వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, సరే వాళ్ళు కోర్టుకు పోయినారు, కోర్టుకు పోయే శక్తి ఉంది. కానీ ఇప్పుడు చెరువు FTL లో నిర్మాణాలు చేయడం అనేది నేరం. బఫర్ జోన్ లో ఉండటం మూలాన వాళ్ళకు వచ్చే నష్టం ఎంతవరకు అయితే తెలియదు. కానీ ఆ చెరువులను అక్కడ వాళ్ళు అట్లా అడ్డుకోవడం ద్వారా ఇవాళ నగరంలో అనేక చోట ప్రాంతాలు ముంపులకు గురైతే నష్టపోయేది సామాన్య పేదలు, బస్తీలలో ఉన్నటువంటి ప్రజలు. ఈ మురుగు ఇవంతా కూడా చాలా దెబ్బతింటుంది నగరం అనే విషయాన్ని మనం చూసినాం. మరోవైపు హిమాయత్ సాగర్ కానివ్వండి, లేకపోతే మిగతా అవన్నీ గండిపేట కానీ, ఇవన్నీ ఆక్రమణలకు గురి కావడం మూలాన ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో మనం చూసాం. హుస్సేన్ సాగర్ కూడా 29% ఆక్రమణ గురైందని చెప్పేసి మొన్ననే పత్రికల్లో వార్తలు వచ్చినాయి. నేనేమంటున్నా, ఇవాళ హైడ్రా ఈ ఒక్క అంశంతో కాదు, ఇవాళ పత్రికలలో మనం చూసినాము కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది ప్రముఖ నాయకులు. అందుకని నేను కాంగ్రెస్ పార్టీ కూడా అనట్లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్, ఈ పార్టీ ఆ పార్టీ లేకపోతే పార్టీలకు సంబంధం లేకుండా బ్యూరోక్రాట్స్ అయి ఉండొచ్చు, బిజినెస్ మెన్ అయి ఉండొచ్చు, పేదవాళ్లకు దెబ్బ తగిలే విధంగా ఎక్కడైతే చెరువు శిఖాలు ఆక్రమించుకొని FTL పరిధిలలో, తర్వాత బఫర్ జోన్లలో వాళ్ళకు ఉన్నటువంటి ఒక పలుకుబడిని ఉపయోగించి సౌధాలు నిర్మించుకున్నారో వాటిని ఇవెట్లా నిలమట్టం చేస్తున్నారో వాటిని నిలమట్టం చేయాల్సిందే, చెరువులను పరిరక్షించాల్సిందే. అదే కాదు, ఇప్పుడు ఇది కనుక ఇవాళ మార్నింగ్ నేను చూశాను ఇక్కడ ట్వీట్ ఎవరితో ఇంపార్టెంట్ హ్యాండిల్ నుంచి 2.1 ఎకరము 2 ఎకరాల 10 గుంటలో ఏమో ఇది చెరువు FTL లో ఉందని, ఎకరం పైన బఫర్ జోన్ లో ఉందని ఏదో రాశారు. నెంబర్స్ ఏమన్నా అయి ఉండొచ్చు కాక. ఏమంటున్నా అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఒకవేళ అది ఆక్రమణకు గురై ఉంటే ప్రభుత్వ భూమిని, చెరువు భూమిని ఆక్రమణకు గురైనందుకు అది చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటే ఆ పట్టా చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, పట్టా ఒకరు నాగార్జున గారు కూడా ఉండొచ్చు. పట్టా చేసి నాకు అమ్ముంటే పట్టా చేసినోడిని, ఈ కొన్న వాళ్ళను అందరినీ కూడా ఉద్దేశపూర్వకమైనటువంటి నేరం కింద బుక్ చేయాలి, క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయాలి. అంటే శ్రీధర్ రెడ్డి గారు, మీరు 10 ఏళ్లుగా ఏం చేశారు అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మీరు అన్నదానికే నేను మీకు 10 ఏళ్ల నుంచి గుర్తించలేకపోయారా ఇది చెరువు శిఖం అని? మీరు మర్చిపోయారా? GHMC అనుమతి కూడా లేదనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ సతీష్ గారు. 10 ఏళ్లుగా మేము హైదరాబాద్ నగరంలో చెరువుల విషయంలో FTL ఫిక్స్ చేశాం. మీకు బాగా గుర్తుంటే మీరు వార్త తీయండి, కొంత FTL ఫిక్స్ చేసినాము. ఎంక్రోచ్మెంట్ ఫర్దర్ కాకుండా అనేక చోట కంచెలు నిర్మించినారు, అనేకమైనటువంటి చెరువుల దగ్గర వాచ్ టవర్లు కూడా నిర్మించినారు. కొన్ని చోట్ల లీగల్ ఇష్యూస్ వల్ల అప్పుడు అధికారులు వెనుక ముందుకు పోతుండొచ్చు, కానీ ఆ రోజు ప్రభుత్వ ఉద్దేశం కూడా చెరువుల పరిరక్షణే. అందుకని HMDA లేక్స్ విభాగాన్ని పటిష్టపరిచినారు, వాటి ఏరియాలను సుందరీకరించినారు. అది అయిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. నిష్పాక్షికంగా రాజకీయమైనటువంటి కక్షపూరితమైనటువంటి ధోరణి లేకుండా ఇవాళ చర్యలు తీసుకోవాలి. జస్ట్ నాట్ డెమాలిషన్ అంటే ఏమవుతుందండి, అవన్నీ షెడ్లు లేకపోతే పర్మనెంట్ నిర్మాణాలు ఏం కావు. వాటి వల్ల ఇప్పటికే కోట్లాది రూపాయలు వాళ్ళు వెనకేసుకున్నారు. దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉందో తర్వాత సంగతి. కానీ ఈ భూములు కూల్చిపోతూ ఆగకూడదు, ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. FTL కింద వాటి కింద బోర్డులు పెట్టాలి, ఫర్దర్ ఎంక్రోచ్మెంట్ కాకుండా కంచెలు నిర్మించాలి. అవి చేయకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఇప్పుడు మునిగిపోయినంత పేదల ప్రాంతం. మొన్న ఒక శవం కొట్టుకొచ్చింది, ఎవరిదండి? ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అదందే కదా. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పేపర్లలో వచ్చినటువంటి అనేక నిర్మాణాలు ఇవాళ పొంగులేటి రెడ్డి గారు చెప్పారు, నాది FTL లో ఉంటే కూల్చేస్తాను. వెరీ గుడ్. అట్లానే ఆయన మంత్రివర్గ సహచరులు కానీ, మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ ఇంకెవరైనా అట్లా ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఎందుకంటే NGT నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడే ఒక ఫిర్యాదు జరిగింది. మీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన మెడికల్ కాలేజ్ కూడా
ఈ FTL ల్యాండ్ లో కట్టారు అని ఇరిగేషన్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అధికారే ఫిర్యాదు చేశారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో. అంటే దాని వైపు కూడా వస్తున్నట్టుంది హైడ్రా బుల్డోజర్లు. మీరు సిద్ధంగా ఉన్నారా కూల్చడానికి? అలాగే జన్మవాడ ఫామ్ హౌస్ పేరు కూడా వినిపిస్తోంది ప్రముఖంగా. సతీష్ గారు, నేను ఏమంటున్నా, కళ్యాణ్ గారు, సతీష్ గారు, KTR గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విలేకరులు అడిగితే ఏ ఫామ్ హౌస్ అయితే వారు లీజ్ తీసుకుంటున్నారో అది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూలగొట్టండి, అవసరమైతే దగ్గరుండి నేనే కూలగొట్టిస్తా. అదే సమయంలో మిగతా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు అందరికీ కూడా అట్లనే ఉండాలి, నిష్పాక్షికంగా ఉండాలని చెప్పినారు. ఒకసారి మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ మాట చెప్పిన తర్వాత పార్టీలకు సంబంధం లేదండి. ఇక ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే వాళ్ళు శిక్షార్హులే. నేనేమంటున్నా, జస్ట్ నాట్ డెమాలిషన్, ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ దోస్ ల్యాండ్స్ బ్యాక్. వాళ్ళు అక్కడ ఒకటి బోర్డులు పెట్టాలి, నేరపూరితంగా ఆ భూములు ఆక్రమించినందుకు కూడా కేసులు పెట్టాలి. సతీష్ గారు.